ఇది అవసరం లేదు అవసరం లేదు, నా ఇష్టం వచ్చి చేసుకున్నా, నా ఇష్టం వచ్చే చేసుకుంటా. నా పిల్లాడు నా ఇష్టము, నా సంతోషంతో నేను చేసుకుంటా. నా కోరిక ప్రకారం నా కోరిక నెరవేర్చుకుంటా. కానీ నలుగురు 4 రకాలని నాకు మనసు నొప్పి. అది మీకు వద్దని చెప్పి నా మీద కోపంగండి. 24 గంటలు పుల్లు పెట్టమంటే 24 గంటలు పుల్లు పెట్టు. మంచిని పెట్టేస్తా, పుల్లు పెట్టేస్తాం, బ్రాహ్మణాన్ని పెట్టేస్తాం, పుల్లు పెట్టేస్తాం. మీకేమైనా హాని కలిస్తే గుడికి వద్దయ్యా ఎందుకు వస్తుండ్రంటే మీకేమైనా బాధ కలిగితే నాకు అడగండి. నేను నా శుద్ధి కోసం నేను కొనుక్కున్నా, నా శుద్ధి కోసం నేను దేవుని సాగు చేస్తున్నా, నా శుద్ధి కోసం నేను హ్యాపీగా ఉండాలనుకున్నా, దేవుని సేవ చేయాలనుకున్నా, దేవుని పేరు మీద పోవాలనుకున్నా. ఎందుకు నాకు ఇంత సతాయించి ఎట్లా? మీరంతా ఇప్పుడు అంతే మళ్ళీ కమిటీ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలి. నా దానికి మీరు అంతే ఎందుకు బాధ? మీకు ఎందుకు బాధ? ఇంత ఈ శివాలయం తల చేసేదే అయింది కదా, ఈ శివాలయం మీరే కట్టాలి. శివాన్ని నేను కట్టలేదు, తల ఎవరో కట్టిన, ఎవరో దాతనో ఎవరో ఇస్తేనే కట్టింది కదా. అవును, మరి అది ఎవరు దాన్ని గుంజుకోవాల్సి వస్తున్నారు, మొక్కుతున్నారు, పోతుంది కదా. మరి ఇప్పుడు కూడా అట్లనే రండి, అట్లనే వాళ్ళు నేను వద్దంటున్నాయి. వాళ్ళు నేను ఎవరైనా పూజను వద్దంటున్నా, ఎవరైనా మొక్కనికి వద్దంటున్నా. ఎందుకు వచ్చిన వాటికి ఎవరికైనా మన అంటున్నా, వచ్చి కూర్చుంటున్నా, 10 రూపాయలు తింటున్నా, ఏమైనా చేస్తున్నా, ఎవరికైనా హాని కలిగిస్తున్నా, ఎవరికైనా మంతు నొప్పించిన్నా. పూజారులు ఏంటి ఎట్లయితుంది? పూజారులు పెట్టాము. మొన్ననే కదా వద్దన్నది, మొన్న వద్దన్నది కాబట్టి నేను రాత్రి పగలు వస్తున్నా. రాత్రి 4:30కు రమ్మంటే చెప్పి భక్తులంతా 4:30కు వచ్చి కూర్చున్నా. తాత 5 గంటలకు రాని అడుగు ఉంటున్నా లేదా 5 గంటలకు పెట్టాము. అప్పటికల్లా ఇప్పుడు రాందోడికి పోవాలంటే వస్తాడా బాబు? సంబంధం లేదు, అవసరం లేదు. వీళ్ళు కలిసి కమిటీ చేసినాక అయ్యగారును ఉంచడమా వేరైనా పెట్టడమా తర్వాత విషయం. కానీ మీరైతే కమిటీ చేసి 4 కలిసి మంచి పనికి 4 సహకరించి 4 అనుకుని చేయండి. ఇప్పుడు ఆ పెద్ద మంచి వాళ్ళు ఏమంటారు, ఒక రూమ్ ఎందుకు 4 కలుద్దాము, ఇంకో రూమ్ ఇంకా జర పెద్దగా చేద్దాము, మంచిగా ఉంటుంది, అంత పంటలు గిట్ట అన్ని మంచిగా చేద్దామని అంటారు. నా శాతాన్ని వరకు నేను చేస్తాను. దేవుని గుండె చేయాలనుకుంటే ఓ బండలు వేపియండి, ఎవరని చెప్పారంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు కదా. పూర్తి చేయకండి, నేను చేసే కలిసి చేస్తాను. నా శాతాన్ని వరకు పోరాడతాను. అది పద్ధతి. నువ్వు పైసలు ఇస్తే ఎందుకు ఇస్తున్నాడే నాకు వద్దు అంటలేదు. దేవుని పెట్టుకోండి, ఇది పెట్టుకున్నామంటే నీ దృష్టి కోసం పెట్టు, నీ దృష్టి కోసం నీ చేస్తాను. నలుగురు అనుకుంటే బండలు వేపిస్తాము, పడుకొని కూర్చున్నాము అనుకుంటే కానీ ఒకరు బండలు వేపిస్తారు, ఒకరు శిల్పిస్తారు, ఒకరు కంకర వేపిస్తారు, ఒకరు ఇస్తాడు, ఒకటి ఒక ఆయన చిక్కడం కట్టిస్తాడు, ఒక ఆయన ఇట్లా కాదు ఇట్లా గిన్నెలు పెట్టాలి, గిన్నెలు పెట్టిస్తాడు. పెట్టి మీ ఇష్టం వచ్చినా చేయించుకోండి, నేను వద్దంటలేను. ఎవరు లేకుంటే ఎవరు చెప్తాడే, ఎవరి కోరిక ప్రకారం అని చెప్పుకోండి ఒక పని. ఇప్పుడు నేను కట్టాలనుకున్నాను, నా రొక్క వేసుకున్నాను, నేనే కట్టాలని నా కోరిక ఉంది. నా కోరికను నా దేవుని కోరికను దూరం చేస్తారా మీరు? కట్టద్దు మరి కట్టదు కదా, ఎందుకు బంద్ అయిపోయింది? ఇప్పుడు 20 రూపాయలు 15 వస్తుంది. మొన్న నాకు కలిసి మొన్న చెప్తాం, మొన్న సాయంత్రం 3 రోజుల కింద ఇక్కడ బంద్ చేసిన తమ్మి అంట. ఎవరు బంద్ చేసిండ్రు అంటే ఇట్లా వాళ్ళు నాకు 20 మందివి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఏమొచ్చింది? నేను అంత తప్పు ఏం కాని తప్పు చేశానే, నేను చేసే తప్ప. నేను చేసే తప్పో ఒప్పో నా తృప్తి కోసం, నా బతుకు కోసం నేను నమ్ముకున్నా, బతుకుతున్నా. నా బతుకు నేను బతుకున్నా, నా బతుకు నన్ను బతుకునేకుండా నా వెనక పడితే ఎట్లా? మీరు నా బతుకు నన్ను బతుకునేయండి, మీరు బతకండి, ఎందుకు నన్ను ఫోర్స్ చేస్తున్నారు అని నేను అంటున్నా. అప్పుడప్పుడు ఊరుకుంటే నేను అది కట్టేస్తుంటే ఇప్పటికీ ఆ చెత్త పడిపోతుంది. ఆ చెత్త పడిపోతే పని అయిపోతుంది. ఎందుకు హాఫ్ వచ్చి అవసరం ఏమొచ్చింది? మున్సిపల్ ఆఫీసర్ పోయి బంద్ చేసి మున్సిపల్ నుంచి వచ్చి బంద్ చేయవచ్చే అవసరం వచ్చింది. మీరు కాదు కక్కసం అంటే నేను ఎంతవరకు వాళ్ళు అంతవరకు చేసుకుంటాను అని అంటున్నాను. అందులో మీ అభిప్రాయం ఏంటి? మొత్తమే చేద్దామని మా అభిప్రాయం. మొత్తం వేసేస్తున్నామని నేను కూడా మొత్తం వేస్తే నిలవానికి జాగ్ కావాలి, ఎలుతురు కావాలి, కూర్చొనికి కావాలి. అక్కడ చేస్తే ఏమంటే వచ్చి చెట్టు ఉండే నీడ ఉండే, చెట్టు నీడ లేదు అటు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు, నిలబడతారు, ఎదుర్కోళ్ళు అవుతారు. నీకు రేపు నీ బిడ్డ పెళ్ళి ఎదురు కొట్టుకుని ఎదురు వస్తారు, వాడు కూర్చుంటారు, ఎదుర్కోళ్ళకి వస్తుంది. నా మనసులో మాట నా దేవుని సాక్షిగా నేను నమ్ముకున్న సాక్షిగా నేను దానికోసం నేను షటర్ అనుకోలేదు. షటరు అని పుకాటి వెళ్ళి నన్ను బదలాం చేస్తున్నాడు. ఎందుకు ఇట్లా నిందలేస్తారు మంచి మీద?
నాకు అవసరమా? నా బతుకునే నేను బతుకున్నాను. ఎవరు ఇప్పుడు నేను షటర్ వేసుకుంటే అడిగే అవసరం లేదు, నేను బంగ్లా కట్టుకుంటే మీరు అడిగే అవసరం లేదు. నా పిల్లలు నేను సుమ్మని చేసుకుంటున్నా, మీకేం బాధ? మీ మనకేమో నొప్పిస్తున్నామని నేను ఏమంటున్నా? నేను నా బతుకు నన్ను బతుకని అని షట్టాన్ని పెట్టు. అవు మరి మీకు ఇందాల్సాన్ని ఏం పని చేసారు? మరి నేను పని మొదలు పెట్టి నెల అవుతుంది. అయ్యా మరి మేము ఇస్తాము, మీకు పది ఇస్తాం, గది ఇస్తాం, గీస్తాం అని వచ్చి నలుగురించి కూర్చొని మాట్లాడేది నేను. ఏమనుకోకు, ఈ పిల్లలు పిల్లలు ఎవరో నాకు అనిపించింది, నేను చెప్తున్నా గుడి అందరిదని అనుకుంటున్నా. ఎవరు రావద్దా ఎవరు రాము కదా ఖాళీ మొత్తం వద్దంటలేను కదా మేము అంటున్నాము. నువ్వు ఒక నాది నాదని నువ్వు అంటున్నావు, నేను వద్దంటలేను కదా. నాది నాది అనవద్దు కదా. ఎవరు రాని నేను పట్టినప్పుడు నా అంటలేము మేము. ఇప్పుడు నీ మనసులో ఉండడం ఒక విషయం. లక్షల కోట్లు చెద్దరిచిన ఉంటుందన్నా పోయడం అన్నీ ఉంటారు. నువ్వే కాకపోతే కోట్లు ఇస్తారు నాదని పచ్చాలు అనడం కూడా కాదు. మరి నేను కట్టితే నీకేం బాధ? నేను కట్టితే నీకేం బాధ? మేము ఏమంటున్నాము, నేను కట్టొద్దు మేము అంటలే కదా. ఎగ్జాంపుల్ ఏమంటున్నాము, 10 లక్షలు నీ దగ్గర ఉన్నాయి అనుకో, మేమందరం కలిసి 10 లక్షలు ఇస్తాం. నువ్వే దగ్గర ఉండి కట్టిమంటున్నాం కదా. మేము అది నువ్వు అయ్యా ఇట్లా కట్టి గడి గట్ట కట్టి అని చెప్తే ఇస్తే అది ప్లాన్ చేసుకోవాలి. మేము కట్టిస్తామంటే మరి దానికోసము ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఇల్లు అనుకో, నేను ఒక్కనే కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటా, ఎవడు అడగడు నన్ను. 10 మందిలో ఉన్నప్పుడు 10 మందిలో కావాల్సి వస్తుంది. బాధ పెట్టలేను, 10 మంది మనతో పెట్టలేను. దాంట్లో రండి, చెయ్యండి, కూర్చోండి, నిలబడండి, మంచిగా పూజ చేసుకోండి, పుష్కరాలు. ఆ నలుగురు ఎవరు? మీరే. ఎవరు నలుగురు? అట్లంటే బాధ్యత ఎవరికన్నా అప్పయ్యాలి కదా. నువ్వే అప్పయ్యప్పు. నేను అదే అంటున్నా, ఆ రోజు నుంచి కూడా అదే అంటున్నాం. మేము నీకు ఇష్టం వచ్చినా నువ్వే నలుగురికి అప్పయ్యప్పు. నచ్చిన వాళ్ళనే తీసుకో. మేము వద్దలేము కదా. మనం ఏమంటున్నామంటే కమిటీ పెద్ద మనిషి, మాకు పెద్ద మనిషి పైసలు తెచ్చి ఆయనకే ఇస్తాం. మేము అదే పైసలు ఆయనకే ఇస్తాం. నీకు ఇంకొకటి జాయింట్ అకౌంట్ ఇష్టం పేరు నువ్వే చెప్పు, అందులో పైసలు నీకే ఇస్తాం. నువ్వే కన్స్ట్రక్షన్ అధ్యక్షుడు తననే అన్ని ఉంటాం. పైసలు నీకు ఇస్తాం, నువ్వే కన్స్ట్రక్షన్ చెప్పి. ఈ రోజు రేపు శాశ్వతంగా అట్లే ఉంటున్నాయి కదా. చరిత్ర ఎట్లా ఉంటాయి, వాళ్ళ ఇంటి వరకు ఉంటుంది. బాగానే ఉంటుంది, పేరు ఉంటుంది. ఒక హుండీ పెట్టాలి, ఒక గల్ల ప్రోగ్రామ్ చేస్తామని మీ అందరినీ సంబంధించి ఉండాలి. ఏ ప్రోగ్రామ్ వాళ్ళు గుడి మాది కావాలని చేస్తున్నాం. ఏదున్నా మీ అందరికీ ఏ నొప్పి ఎవరికి దానం చేయలేదు సార్. జనవంతమా గుడి
కంప్లీట్ ఏమైతుంది ఎవరెంత అభిమానంతో బండలేపి నా పేరు కనుక ఏమవుతుంటే గుడి ఏమవుతుంది రావద్దండి అయిపోయింది గుడి ఏమవుతుంది గుడి ఏమవుతుంది మళ్ళీ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు చెప్పదంత అధికారం మాకు లేదు మీకు చెప్పేటంత అది ఏంటంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎక్కడెక్కడ అందరూ పోషమ్మ గుడి 1200 గజాలు అయింది మాదంటున్నాం ఆ గుడి మేము పెట్టాం ఆయనకి ఎట్లా అయింది తెలుసా? నిన్న వస్తుంది ఇక అది ఏమైనా ఉండదు కానీ ఇప్పుడు నలుగురు వచ్చారు ఇప్పుడు ఆయన అభిప్రాయం నువ్వు ఇక చెప్పేసి మరి ఇప్పుడు మన కులమలు కూడా వచ్చారు వాళ్ళకి ఏం చెప్తావో చెప్పి ఏం చేస్తావో చెయ్యి మీరు కూడా మాట్లాడేది చేతి కట్టుకెళ్ళేవాడు అంతేకాని నేను రాసిస్తాము కమిటీ గిమేటు యాది లేదు ఎవరు కలవని ఇవ్వను అంటున్నావా మీ ఇష్టం నేను నేను గుడికి వద్దంటే నాకు తప్పు గుడికి పూజారి కావాలంటే పూజారిని పెట్టి నాకు ఇస్తాం కానీ మేము వేరే పెట్టాం ఇప్పుడు ముచ్చట మర్చిపోండి పంతులు అవసరం లేదు ఈ విషయంలో పంతులు అవసరం చిన్నప్పుడు నేను ఆ పద్ధతి మీద భగవంతుడు నమ్ముకొని పడుతున్నాను నా పద్ధతి అంటున్నాను నాకు అందరు పోస్ట్ చేయొద్దు నా తృప్తికి వస్తే నేను కడతా అని చెప్తున్నాను నీకు నచ్చకుంటే ఒక గుడికి శిఖరం ఉంది కదా ఆ శిఖరం కట్టి 3, 4, 5 మంది కలుస్తారా శిఖరం కట్టించేసేది మీరు మీరు కట్టాలనుకుంటున్నారు కదా కట్టింది ఎవరి కొంచెం అదే లాస్ట్ ఫైనల్ ఒకటి ఏంటంటే మేము గుడి వెళ్ళకి ఇయ్యము మేమే చేస్తాము మేము మీ ఇష్టం ఉంటే గుడికి రండి లేకుండా లేదు మేము గుడి ఇష్టం తెలుస్తాం లేకుండా లేదు మీ ఇష్టం మీకు దమ్ముంటే మీకు ఖాళీ అని చెప్తున్నా మేము ఖాళీ ఇంకో 400 ప్లాట్ కొను నేను ఇస్తాను నేను ₹1,00,000 2 లక్షలు ఇస్తాను కొన్ని కడతాను పంటల దగ్గర నుంచి మళ్ళీ
నాకు కొద్దిగా టైం అంత ఆవేశం అవసరం లేదు. ఒక్క విషయం ఒకటి ఆ రోజు కూడా మనం గురువాయకి ఎన్ని రోజులు మనం మొన్న మాట్లాడినా అవింది ఆ గురువయ్య నా స్థలము నా భక్తితో ఐదు కాలనీల వాళ్ళం అయ్యా. ఇప్పుడు మాకు కూడా ధైర్యం ఉంటుంది, మేము భక్తితో వస్తాం, మేము మాకు పోసిన కాడికి మేము కూడా నీకు సహకరిస్తాము, మనం అభివృద్ధి చేస్తాము అని ఆ రోజు అనుకున్నాం, ఇప్పుడు అనుకున్నాం. అయితే గురువయ్యకు ఒకటి నా ఆలోచన ప్రకారం ఏంటంటే ఈ కమిటీ చేస్తూ ఏం చేస్తుందో మళ్ళా నన్ను మొదలు పెడతాయని నీకు భయం ఒకటి నేను. అయితే ఇప్పుడు మనోళ్ళు కూడా అన్నారు ఏంటంటే గురువయ్య నీదే, నీకు ఇక్కడ ఉన్నట్టు నీకు నమ్మకం ఉన్న వాళ్ళని ఒకటి పెట్టుకో, జాయింట్ అకౌంట్ పెట్టుకో, దీనికి జవాబుదారి కూడా ఉంటుంది. ఎందుకంటే నేను పైసలు ఇస్తున్నప్పుడు అరాడ లెక్క ఉంటుంది అనే ధైర్యంతో నేను ఇవ్వగలుగుతాను. కొందరు ఇస్తారు ఇయ్యరు, నీవు అది కూడా ఉంది ఇంటి లేకుంటే. కానీ కలిసిపోతేనే ఒక పండుగ, 10 మంది ఉంటేనే అది జాతర. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తామంటే నీ ఆలోచన ద్వారా ఈ ఎవరినన్నా పెట్టుకొని ఇట్లా చేస్తామను అది చేద్దాం. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం, సమాజాన్ని వదిలి నా సొంతంగా నేను బతకగలుగుతాను, నేను అన్నీ సమర్పించుకోలేను కదా. ఇది దృష్టిలో పెట్టుకొని మనం అందరము నీకు ధైర్యంగా ఉండు, నీకు ఎలాంటి ఇబ్బంది కలిగారు అది ఒక ఆలోచన చేసి నువ్వు చెప్పు అంతే. అంతకంటే ఇంకా వీళ్ళు కూడా ఏం చేయలేదు. కాదు సార్, ఇప్పుడు అంటే ఎందుకు భయం క్వశ్చన్ రావాలి కదా. ఇప్పుడు ఇంతకుముందు ఏమో అయ్యగారితో గొడవ ఉండే అవమానించింది కాబట్టి ఆయన దూరం అప్పుడు ఏం అవసరం లేదు. మాకు కావాల్సింది గుడి అయ్యగారు వ్యక్తులు కాదు, మనకు కావాల్సింది దేవుడు కావాలని వచ్చిన మీటి దాకా. ఇప్పుడు నీకు నీ మనసులో ఏముందో చెప్తే దాని ప్రకారమే నువ్వు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాయి, అందరూ సంతకాలు పెడతారు. ఏ అనుమానం ఉందో ఆ అనుమానాలు రాయి. సహకరించే వాళ్ళు సహకరిస్తారు, నీకు నచ్చిన మనిషి నీకు ఇంకా 2-3 నెలల టైం తీసుకో, నువ్వు కట్టుకుంటూ పోతూ ఉండు, వాళ్ళే వస్తారు నీకు సహకరిస్తూ ఉంటారు. నీకు ఎవరైతే మంచిగా నమ్మకంగా విశ్వాసమైన మనుషులు అనిపిస్తారో అందరిని కలిపి చేసుకుంటాను. కానీ పెద్ద మనుషులు నువ్వు ఉంటావు. ఎందుకంటే అందరం కలిసిస్తే బాగుంటుంది, అందరు కలిసి చేస్తే అందరు కలిసి ఉంటుంది. ఒకటి ఇప్పుడు దీని ఒకటి ప్లాన్ గీపిస్తారు, అంటే ఎట్లా చేయాలి మొత్తం కంప్లీట్. అదే చెప్పాలి, ఇప్పుడు ఆయనకు అదే చెప్పాలి. ఒక ప్లాన్ గీసిస్తారు, నువ్వు ఉత్తగా ఆడ 2 రూమ్లు వేసి ఈడ 2 రూమ్లు వేసి అట్లా వాస్తు అవన్నీ సెట్ చేయాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఏ వ్యక్తి వచ్చినా కనన్నా వాళ్ళు గుడి కోసము ఉంటారు. ఇక 10 రూపాయలు తిందామనేటోడు ఎవరు లేడు. ఇంకొకటి నీ మీద పెత్తనం చేసే ఉద్దేశం అయితే లేదు. ఎవరికైనా కానీ దేవుని కాడ ఉన్నాం అందరం, ఆయన మీద పెత్తనం చేయాలనే ఉద్దేశం ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? బస్కతం అయిపోయి ఇంకేంది? దేవుని కాడ ఉండి చెప్తున్నారు నీకు, అది రాపించుకో, దేవుని కాడ ఉండి రాపించుకో. దేవుని కాడ ఉండి చెప్తున్నారు. వెంకటే ఒక్క నిమిషం, దేవుని కాడ ఉండి చెప్తున్నారు అందరూ. నీ ఏ పెత్తనం చేసే లేదు.
పెద్ద మనిషిని ముందరేసుకొని పోదామన్న ఉద్దేశమే ఉన్నది కానీ నీ నెత్తి మీద ఎక్కి సారీ చేసే ఉద్దేశం ఒక్కరికి దయచేసి నువ్వు అదే మనసులోకి వెళ్ళి తీసే ఇమీడియట్ గా అదే నేను నా పిల్లలే అనుకో అందరినీ కూడా నీ పేరే ఉంటుంది నీ కుటుంబమే ఉంటుంది నీ కుటుంబమే ఉంటుంది మొత్తం నీ మనసు బాధ పెట్టి ఏ ఒక్కరు ఒక్క నిమిషం నీ మనసు బాధ పెట్టి పని కూడా నువ్వు చేయడానికి తయారు లేదు. ఇంకా బాగా ఆలోచన చేసుకో. రేపటి నుంచి నువ్వు అయ్యగారిని తీసుకొచ్చి పెట్టు, గుడి ఓపెన్ కానీ నడవని. ఇంకా 2-3 నెలలు టైం తీసుకొని నీకు నచ్చిన వ్యక్తులను నువ్వు కమిటీలో పెట్టుకొని అందరికీ నడువు. నీ మీద ఏ ఒక్కరికి అందరినీ కొడుకుతో సమానంగా అనుకుంటున్నారు. వద్దు నువ్వు అట్లా నువ్వు ఆలోచన చేసుకో. మనసులోకి వెళ్ళి ఆ ఒక్క చిన్న అది తీసేయి. దాదాపుగా నీ వంశం తరానికి వడి ఉంటుంది కాబట్టి మనం తప్పటడుగు మనం ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. ఇంకోటి ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఇప్పుడు మనం రిపేర్లు చేయకపోతే ప్రతిదీ కూడా రిపేర్ అస్తవ్యస్తం అయిపోతుంది. మేము వచ్చినప్పుడు బండలు గట్టిగా ఉన్నాయి, గుడి గట్టిగా ఉంది, అన్ని గట్టిగా ఉన్నాయి. మాకు 20 సంవత్సరాలు వచ్చింది, దాదాపు ఈ ఏరియాకి వచ్చి 22 సంవత్సరాలు. మొత్తం అన్ని ఊసిపోతున్నాయి. ఇప్పుడు మరి 30 ఏళ్ళు నేను అదే చెప్తున్నా, దాన్ని రిపేర్ చేయాలి అంటే ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా చేయాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా ఇంతమంది కోరుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మనసును బాధ పెడితే కూడా వాళ్ళు కూడా నీకు మోసం చేయడానికి చూస్తారు. నువ్వు ఏం కాగితం రాసుకొస్తావు ఇంకో 30 ఏళ్ళు ఎవడుంటాడో గుడి అయితే ఉంటుంది కదా, వీడున్న ఎవడుంటాడో తెలియదు కదా. వాళ్ళందరూ సంతకాలు పెట్టడానికి తయారు. నీకు నచ్చిన అయ్యగారు పెట్టుకో. దేవుడికి నేను కూడా దేవుడికి ఇచ్చిన అని మొత్తుకోదామని అనుకుంటున్నాను. అంతేగాని నీ మీద పెడతానని చేయడానికి మాత్రం ఆలోచన నీకు కొంచెం ఎవరైనా భక్తులు హలో డాక్టర్
అన్ని రాసుకో, నీకు నచ్చిన విధంగా ఆలోచన చేసుకో. నువ్వే రాయి గురువయ్య, నువ్వే రాయి గురువయ్య. నీకు ఇష్టం అన్న ఒక నిమిషం అన్న. ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఫస్ట్ నువ్వు అనుమానం తీసేసుకో మా మీద. నేనుంటా ఈడ, నేను ఆ హాస్పిటల్ కట్టుకొని వెళ్ళిపోతాను. నేను ఒక సంవత్సరం ఉంటా ఈడ. ఆ సంవత్సరం కోసమే నాకు ఎందుకో తృప్తి అనిపించి వచ్చిన గంటకంటే చెప్తున్నా నీకు. ఏమంటానంటే ఇలాగ ఫామ్ చేసి ఆ ట్రస్ట్ కి శాశ్వత అధ్యక్షుడిగా నువ్వు ఉండి, టెంపరీగా గుడి కన్స్ట్రక్షన్ కోసం కూడా అధ్యక్షుడిగా నువ్వే ఉండి నీ కింద ఒక 6 మందిని పెట్టుకో. ఒక కార్యదర్శనో గౌరవ అధ్యక్షుడనో పెట్టుకొని ఒక నీతో పాటు ఒకరిని అకౌంట్ నువ్వే ఓపెన్ చేయించుకో నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతోటి. ప్లాన్ గీపిస్తాం కదా, ప్లాన్ గీపించినాక ఎట్లా డబ్బులు ఇవ్వాలనుకుంటే అట్లా చెక్ల మీద సంతకాలు పెట్టుకొని నువ్వే ఇచ్చుకో. లెటర్ ప్యాడ్ కొడతాం, మనం ఎవరైనా పెద్దల దానికి లెటర్ చూపిస్తే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి దాంట్లో రాసినప్పుడు కూడా 2 సంవత్సరాలకు ఒకసారి కూడా అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు తప్ప మిగతా అందరూ కూడా కార్యవర్గ సభ్యులు చేంజ్ అవుతా ఉంటారు. అది కూడా రాయాలి. అదే 2 ఇయర్స్ అదే చెప్తున్నాను. అట్లా ఉంటే ఏమైందంటే ఏదైనా కార్యం జరిగినప్పుడు కూడా ఆ కార్యవర్గ సభ్యులకు బాధ్యత ఉంటది కదా, వాళ్ళు నలుగురిని పోజేస్తారు, ఫంక్షన్ పెద్దగా అవుతుంది కదా. మిగతా గుడిలలో ఎట్లా ఫాలో చేస్తే అట్లనే చేద్దాం. ఇప్పుడు మిగతా కూడా ఎవరైనా ఎత్తుకపోతున్నా, ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తున్నా, ఎవరైనా చేస్తలేరు కదా, అందరు చేసినట్టు మనం చేద్దాం. చేయండి, మీరు 2 నెలలు చేయండి, 3 నెలలు చేయండి, ఎవడొచ్చు అంటుంది. కానీ జర లేట్ చేయకుండా. చాలా ఘోరంగా అయింది గుడి పరిస్థితి. నీ పేరు ఉండాలి, ఎప్పటికీ అంటే ఎంత డెవలప్ అయినా నేనే ఉండాలి. 100 సంవత్సరాలు కూడా నీకే ఉండటం రాసుకో. సాయిబాబా గుడి కాడ కూడా అయ్యగారిని ఏదో డిస్టర్బెన్స్ అనిపించి ఇమీడియట్లీ తీసేసింది మేడం. తెల్లారి నువ్వు రాకంటే రాలేదు అంతే. నడుచు తెల్లారి నుంచి బంద్. అదే చెప్పిన నేను. ఇప్పుడు వీళ్ళు ఏం చేసిరంటే మిస్టేక్, ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది జరిగింది 2-3 సంవత్సరాల నుంచి, 7-8 సంవత్సరాల నుంచి. వీళ్ళు మనసులో పెట్టుకొని అట్లా ఆపిరు. అదేదో విషయం 10 మందిని కూర్చోబెట్టి లొల్లి పెట్టి రచరచ చేసి ఆయనకి ఇష్టం ఆయన వీకేసి ఇంకొని పెట్టుకుంటే అయిపోతుండే, లొల్లే లేకుంటుండే. వాళ్ళకు కూడా భయం ఉంటుండే. ఒక 10 మందిని రాసుకో. వీళ్ళ దాంట్లోకి నచ్చిన వాళ్ళ పేరు రాసుకొని మనం అభిప్రాయం చెప్పేది వాళ్ళు ఫస్ట్ ఒక స్ట్రక్చర్ వేయిస్తారు, వేయించి అట్లా వాళ్ళు లాస్ట్ నీ మాట అయితే తీసేయాలి. నచ్చిన వాళ్ళనే కాకుండా కూడా కొంచెం టైం ఇచ్చి టైం ఇవ్వగలగాలి. ఇంపార్టెంట్ చాలా. వాళ్ళు టైం ఇచ్చి చేపించుకోగలుగుతారు. ఇంకెవరైనా తెలుసుకోవాలి. నిదానంగా ఆలోచన కూర్చొని మళ్ళా కూర్చుందాం.
ఉత్సవారం ఆధారం మీద చూడండి అందరికీ ఇంతమంది ఉన్నాం కదా నేనేమంటున్నానంటే సార్ డాక్టర్ సాబ్ చెప్తున్నా కొంచెం ఒక 10 రోజుల తర్వాత నేను వస్తా 10 రోజుల తర్వాత నేను వస్తాను నేనే రాసిస్తా మీకు చేసుకున్నామని చెప్పమనండి అంతే ఎక్కువ గుడి బాగాలేనందుకు దానికోసం అని తొందర స్టార్ట్ చేసుకుంటే మంచిదని ఉద్దేశం తప్పితే వేరే ఏం లేదాడ ఎట్లా చేయాలని అనుకున్నప్పుడు కార్యము దాన్ని పొడిగించి 2 నెలలు 3 నెలలు 5 నెలలు పొడిగించడం ఎందుకు 2 నెలలు ఏమో అవసరం లేదు 10 డేస్ గవర్నమెంట్ స్టార్ట్ చేయాలి కదా శివరాత్రి వస్తున్నది అది వస్తుంది 10 రోజులు చాలు 1 రోజులు ఏం చేస్తాం నిర్ణయం ఎంత తొందరగా నెక్స్ట్ సండే శివరాత్రి అయిపోయినాకనే ఏమవుతుందంటే సంక్రాంతి నిలబెడుతుంది ఇప్పుడు ఏం చేయనికి రాదు మళ్ళా కాబట్టి ఒక 1 వీక్ 10 డేస్ లో ఏమంటున్నారంటే ప్లాన్ వేపిద్దాం మొత్తం టోటల్ చెప్పేసి ఏ దేవుడు ఎక్కడ ఉండాలి వాస్తు ప్రకారం అన్ని పెట్టేసి అట్లా చేద్దామండి ఖాళీ చెత్తేస్తారు పైన పైన చెత్తేస్తారు వేసి కింద చుట్టూ గ్రిల్స్ పెట్టిస్తారు అంతే స్ట్రక్చర్ ఒక ఇంజనీర్ పట్టుకొని అది ప్లాన్ వేపిస్తారు దానికి మనం సహకరించాలి 10 రోజుల తర్వాత మనం కూర్చొని చెప్పేస్తే పనిచేస్తాడు కదా అట్లా వాస్తు పండితుడు వాస్తు ప్రకారంగానే మనం చేద్దాం ఏదో నీ ప్లాన్ తో నా ఇష్టం ఉన్న ప్లాన్ తో చేస్తే కూడా కొన్ని మళ్ళా కాదు తీసేది కాదు బాగా ఆలోచించాలి అపశకనం అది ఎవరు రాదు ఎవరు రారు అసలు శాశ్వత అధ్యక్షుడు అని కావాలండి సరే ఎవరికో చెప్పి మరి ఇప్పుడు కాంక్రీట్ ఒకటి ఇచ్చిరు కదా తెచ్చుకోమను మనం ఈ 10 రోజుల మామ ఎప్పుడంటే అప్పుడు పిలిపించి ఒక కంపెనీ వేసుకుని ఆ రోజు వేరే వాళ్ళు వచ్చి కలిస్తే తప్పిస్తే మేము అడిగి రాము సార్ ఏదో పక్కకు పెట్టేస్తాం దాన్ని అని చెప్పిండు ఆయన అదే చెప్పిండు ఆయన నీకు అదే చెప్తే కదా
పెట్టినాం మళ్ళీ ఇప్పుడు దగ్గర అంటారు మళ్ళీ ఆ పేపర్ తీయాలి బయటికి తప్పేం చేసి నేను కానీ నా మంత్రాల బాగా నాకు ఉంటుంది. ప్రాణాలు వస్తే డాక్టర్ పేరు వస్తుంది. ఎక్కడో స్టార్ట్ కోపొచ్చింది, అంతకంటే వేరే ఏం లేదు. వాళ్ళని పిలువనందుకు కోపొచ్చింది. పిల్లలందుకు కోపం వచ్చి అంటే మీ ఆడ ఊరు లేని నాడు అడవిలో చేసిన నాడు ఎవరు ఉన్నాడు నాకు ఇప్పుడు వేరే కదా. అప్పుడు అట్లా చేసి ఇప్పుడు అట్లా ఎంత పడిపోయినా అవును చేస్తాం ఏమయ్యా చేస్తున్నాం మరి ఎంత మనకునే వచ్చి నన్ను అడగలే. హాస్పిటల్ తీసుకో. సమ్మతి పుట్టారు ఆడ 4 నెలల టైం అడిగి చెప్పి ఏమన్నారో రాను రాట అన్నాను. పోకపోతే మళ్ళీ వారం రోజుల దగ్గర వచ్చిపోయా స్వామి వచ్చిపోయి వాళ్ళు 2 అవుతుంది స్వామి 2 అవుతుంది అందుకే వాడు పోయి నోటరీ గిట్ పెట్టాలి మీరు ఎందుకు
రోజు నేను అన్ని చెప్పొచ్చినప్పుడు ఏమంటున్నామా ఇలా ఇష్టం వచ్చిన ఆయాలు పెట్టుకోండి, ఇష్టం వచ్చిన ఏమన్నా ఒక్కరు ఇష్ట ప్రకారం మీకేం 1% కూడా ఇబ్బంది కాదు. శాశ్వత గురువన్న గారు శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత అధ్యక్షుడు ఎల్లకాలం జీవితాంతం. దాని తర్వాత పిల్లలు వేరే వాళ్ళు వాళ్ళ పేరు ఉంటారు ట్రస్ట్ ఫస్ట్ కమిటీ ఎవరి ట్రస్ట్ అధ్యక్షుడు మాత్రం ఫ్యామిలీ మెంబర్ ఉంటాడు. కమిటీ సభ్యులు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు చేంజ్ అవుతా ఉంటారు. సాయిబాబా గుడిలా పరిస్థితి ఎట్లుందమ్మా అంటే 10 ఏళ్ల నుంచి దాదాపు 40-50 లక్షలు పెట్టి గుడి కట్టి పరిస్థితి ఏమొచ్చిందంటే ఆడ కాలనీ వాళ్ళు మేము వడ్డీ పైసలు మేము తీసుకుంటామంటే మమ్మల్ని బయటకు తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. ట్రస్ట్ ఫామ్ చేసిన ట్రస్ట్ ఒకటి ఉంటుంది, కమిటీ ఉంటుంది. ట్రస్ట్ ఎప్పటికీ ఒకటేసారి ఉంటుంది, మళ్ళీ చేంజ్ కాదు. ఇక ట్రస్ట్ లో అందరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు, ఇంకెవరైనా ట్యాక్స్ అందరూ ఉంటారు. కమిటీ మాత్రం 2 ఏళ్ళకి ఒకసారి చేంజ్ అవుతుంది. అంతే, దాంట్లో అధ్యక్షులు ప్రెసిడెంట్ సెక్రటరీ మీరు చెప్పిన ప్రకారం ఇబ్బంది ఏం లేదు. ట్రస్ట్ ప్రకారం దాన్ని ఆలోచన చేసి దాన్ని చేద్దాము, ఇబ్బంది ఏం లేదు. ట్రస్ట్ ఒకసారి ఫామ్ అయిందంటే చేంజ్ కాదు ఉంటుంది. కమిటీ మాత్రం 2 years ఒకసారి. ఈ 2 ఫామ్ చేసినామనుకో ఇలా మొత్తము 50 లక్షల కోటి రూపాయలు ఇస్తారు. మొత్తం స్లాబ్ వేసి మంచి ఉంటుంది. ఎవరు కూడా అంటే గురువన్న కూడా అంటాం మేము, మా కూడా అంటాం. ఏం అవసరమా, మీరు డాక్టర్ దగ్గరికి పోయి ఉంటారమ్మా, లాయర్ ఉంటాడు, ఒక ఫామ్ చేస్తారు, రిజిస్ట్రేషన్ ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఎట్లున్నాయి అది కూడా అట్లాగే సంఘంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? సంఘంలో కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా, అది కూడా అట్లే రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఒకటి సార్ కొడుకులు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుపోయి సార్ శారదా మేడం దగ్గర ఒకసారి నేను అదే చెప్పిన సార్, శారదా మేడం సాయిబాబా మేమిద్దరం దొరుకుతాం, మీరు ఎంతమంది మన వాళ్ళందరూ కొడుకులు కోడలు మీరు అందరూ అని చెప్పిన ఆ రోజు సాయిబాబా నర్సింగ్ డాక్టర్ సాబు డాక్టర్ అమ్మ దగ్గర మేము ఇద్దరం దొరికిపోతాం. గంట సేపు మీకు వాళ్ళు మొత్తం క్లియర్ అని చెప్తారు, మీకు ఇబ్బంది లేదు. అనుభవం లేదు. ఆయనకు ధైర్యం ఇవ్వండి, ఆయనకు ధైర్యం చెప్పండి, మీరు ఏం కావాలి. వచ్చింది కదా, ఏం చేస్తారో ఏమైతుంది భయం. నేను పైసలు ఇచ్చి డాక్టర్ ఇస్తాము. నెలకి 20-30 లక్షలు దాంట్లో డాక్టర్ 2 సంతకాలు ఉంటేనే పైసలు. డాక్టర్ అంత పెద్ద మనిషి 4 సంతకాలు ఇద్దరు ఉంటేనే పైసలు రాదు, లేకుంటే అన్ని విషయాలు ఆయన ఎవరో తెలియదు. ఈ రోజు రాలే, అడిగి రాలే. మనము నాన్న ఇంటికి పోయి సంపాదిస్తే పోతుంది. పూజ చేసుకోవడానికి ఇంత పెద్ద దేవుడు తమ్ముడు చెప్పు. లేదు తమ్ముడు బంద్ ఉంది, చెప్పు ఏంది. లేదు సండే కదా, కొంచెం బయటకు వచ్చినా, బంద్ ఉంది. నేను తెలిస్తే ఫోన్ చేస్తాను. కొంచెం బయటకు వచ్చినా, ఇంకా ఎప్పుడు పోతాను, ఇంటికి వెళ్ళదు. ఆధార్ కార్డు నేను ఆధార్ కార్డు లేదా? ఓకే మంచిది, నేను వచ్చినాక ఫోన్ చేసి కొంచెం బయట ఉన్నా. మంచిది కొంచెం బయట ఉన్నా. మంచిది మంచిది.
దానివల్ల నీకు ఏమైనా నష్టం జరుగుతుందా లేదా ఫస్ట్ నీ ఆలోచన అనేది తెలియాలి. ప్రయత్నం చేయాలి అంటే నువ్వు ఒక అడుగు పైకి చేయాలి.
హలో చెప్పన్నా ఫోన్ చేసినావు వస్తున్నా మధ్యలో నాకు కొంచెం కూడా అడుగున్నాం వస్తున్నా బరానా మోదు అంత బాలేదు ఇద్దరు పిల్లలు బిజీగా ఉన్నట్టున్నారు వాళ్ళు
రాహుల్ 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 అధ్యక్ష ఇది తర్వాత అధ్యక్ష ఇప్పుడు నాకు మా ఇష్టం అన్నింటి మాట ఏం లేదు బాబా నువ్వు పని ఆఫ్ చేస్తుంటే నువ్వు మీరు మీరు చాలా చేసింది పని ఆఫ్ చేసిన అంటే పని ఆఫ్ చేసింది అందుకే మీరు చాలా వేసుకుని వస్తుంది నేను అన్న ఆడలేదు 2 రోజుల ముందే ఇవన్నీ మళ్ళీ ఇట్లా మాట్లాడి కూడా ఒక సైడ్ ఉన్నారు అందరూ అదే మాట నేను అందుకే అన్నా అది ఒక చెప్పిన మాటలు మస్తు చెప్తారు అంటే చెప్పిన మాటలు అంటే సంవత్సరాలు కూడా ఎవరు చేయరు చెప్పిన మాటలు ఏం లేవు అంటే ఫస్ట్ వాళ్ళు పని బంద్ చేయించడానికి మేము తాళం వేసినామని చెప్పినాం ఆడ పక్కన అయిపోతుంది కమిటీ అంటే కమిటీ సార్ మంచి సార్ మన ముందు చేయాలి ఇంకోటి అది అన్నారు కదా నలుగురిని ఎంచుకోండి నలుగురిని ఎంచుకుంటే నలుగురిని ఎంచుకోండి మీకు ఎవరిని నచ్చుకోవడానికి ఇప్పుడు వాళ్ళ పక్క రెండు సంవత్సరాల మాట్లాడాలి అన్నదాన్ని పూజ చేపిస్తాం అవతల కానీ ఇప్పుడు ఉన్నాడు నేను చెప్పిన శ్రీశైలం ఇంకా ఉన్నదంటే ఇప్పుడు అందరూ వచ్చిన వాళ్ళకి మర్యాద చేసి కూర్చున్నాయి ఇంకే ఉన్నాయా లేదా అది మనమైతే రాసుకోవాలి నేను చెప్పినప్పుడు వదల లేకపోతే లేదు అందుకే ఆ ఫ్యామిలీ పెట్టుకోవాలి చేసుకుంటే మస్తు ఉంటాయి కదా అవన్నీ వేస్ట్ ఇంకో రాష్ట్రం చెప్పే మీ ఇష్టం అమ్మ ఇదంతా కాకపోతే ఇక ట్రస్ట్ అవుతుంది మీకు అదేమన్నా కమిటీ అవుతుంది అనుకుంటే ఇక మీ ఇష్టం మీరు ఆలోచన ప్రకారం చూద్దామని అన్నారు రాష్ట్ర తీమని కూడా అన్నారు మరి అనుకుంటే తీమని కూడా అనుకోవచ్చు అట్లా చేసుకోవచ్చు గుడి కాదు మేడం శారదమని ఉంది కదా ఆ మేడం సాధ్యం మాట్లాడుతున్నాం అంటే మాత్రం మీరు కూడా చేసే వర్షం చేయండి ఎక్కడో తెలుసుకుంటారా సాయిబాబు నుండి సొంతం కట్టించుండాలి సాయిబాబు దాకా అలాగే అది ఒకటే అయితే ఆ గుడికి రాకపోతే ఆయన గుడి ఎంత నడిపిస్తున్నారు ఆయనకి నట మొత్తం మొత్తానికి వాళ్ళ గల్లు వచ్చిన ఏం వస్తే అన్ని వాళ్ళదే కమిటీ ఇష్టం అందులో
సభ్యులు పెట్టుకోవాలి సభ్యులు పెట్టుకోవాలి వద్దని మా బాబాయ్ పిలుస్తా చూసి మేము కూడా పిలిపిస్తాం సలహా తీసుకొచ్చి ఆయన మాట్లాడింది ఎవరైనా బాగా మాట్లాడతారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి రోజు చేస్తాం మేనా ఒక్క రోజు ఉంటుంది అంతే పూజ పెట్టుకుంటాం ఒక్క రోజు బంద్ పెట్టుకోవాలి తప్పదు మనం కాపాడుకోవాలంటే నిజం చెప్పాలంటే మనం కూడా కరెక్ట్ చేయలేము అబ్బా. మనం షాప్ల కోసం చూసి పూజలు అవి మనం పట్టించుకోలేము. ఆమె కృష్ణది మత రోజు షాప్ వదిలేసుకోవాలి మన ఇంటికి అయిపోతున్నారు అందరు ఫస్ట్ నుంచి ఆడమని ఉంటే ఆయన స్వభావం కంప్లైంట్ జరుగుతుంది కానీ వీళ్ళంటే దిక్కేలేదు వాళ్ళందరి మీద తప్పట్లేదు ఇందులో చెప్పకుండా అడుగుతామన్నా నేను అనుకోమన్నా నేను ఇందులో చెప్పకుండా అనుకోమన్నా చెప్పుకోమండి 10 మంది నేను అప్పుడు నాకున్నా గుడి నాకున్నా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నాకు ఇంటర్మీడియట్ రాహుల్ గాంధీ కన్నా రాహుల్ గారు పోగలుగుతా ఆ గుడి కట్టేప్పుడు 5th క్లాస్ 4th క్లాస్ మధ్యలో ఉన్నా అంటే అట్లున్నా నేను అప్పుడు నేనేం మాట్లాడా నేను మాట్లాడుతున్నా బచ్చగా అయిపోతా అట్లా ఇష్టం చెప్పింది కదా మళ్ళీ ఒకసారి తీసుకోవాలి